నమస్కారం ఫ్రెండ్స్, పౌల్ట్రీ విత్ ప్రశాంత్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన పని గురించి తెలుసుకుందాం. అదే బ్యాచ్ పూర్తయిన తర్వాత పౌల్ట్రీ షెడ్లో లిటర్ను ఎలా తొలగించాలి, ఎందుకు తొలగించాలి, సరైన పద్ధతి ఏమిటి అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది రైతులు లిటర్ తొలగింపు సాధారణ పనిగా భావిస్తూ ఉంటారు, కానీ నిజానికి ఇది మొత్తం ఫారంలోని బయోసెక్యూరిటీకి మొదటి అడుగు అన్నమాట. ఈ పని సరిగ్గా చేయకపోతే తదుపరి బ్యాచ్లో బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్లు మరియు పరాన్న జీవులు సులభంగా వ్యాపించే అవకాశం అయితే ఉంటుంది. ముందుగా లిటర్ అంటే ఏమిటో తెలుసుకుందాం. పౌల్ట్రీ షెడ్లో ఉండే వరి పొట్టు, చెక్క పొడి, ఇతర బెడ్డింగ్ మెటీరియల్తో పాటు కోళ్ళ విసర్జనలు, ఈకలు, చిందించిన ఫీడు, తేమ కలిసిన మిశ్రమాన్నే లిటర్ అని అంటారు. ఒక బ్యాచ్ పూర్తయ్యే సమయానికి ఇందులో అనేక రకాల సూక్ష్మజీవులు చేరి ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బర్డ్స్ను పూర్తిగా బయటకు పంపిన తర్వాత మాత్రమే లిటర్ను తొలగించే పనిని ప్రారంభించాలి. షెడ్లో ఒకవైపు నుంచి ప్రారంభించి క్రమంగా మరోవైపు వరకు మొత్తం లిటర్ను తొలగించాలి. మధ్యలో ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టకూడదు. ముఖ్యంగా మూలలు, ఫీడ్ లైన్ల కింద, డ్రింకర్ లైన్ల చుట్టూ ఎక్కువ తేమ ఉండే అవకాశం అయితే ఉంటుంది. లిటర్ తీసేసేటప్పుడు ఎక్కువ దుమ్ము ఎగరకుండా జాగ్రత్త పడాలి. దుమ్ము ఎక్కువగా ఎగిరితే అది ఇతర ప్రాంతాలకు కూడా సూక్ష్మజీవులను తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. లిటర్ను షెడ్ బయటకు తీసిన తర్వాత దానిని ఫారంకు దూరంగా నిర్ణయించిన ప్రదేశంలో నిల్వ చేయాలి, లేదా స్థానిక నిబంధనలకు అనుకూలంగా సురక్షితంగా పారవేయాలి. షెడ్కు దగ్గర లిటర్ గుట్టలు వేయడం వల్ల ఈగలు, దోమలు, ఎలుకలు మరియు ఇతర క్రిములు పెరిగే అవకాశం అయితే ఉంటుంది. లిటర్ పూర్తిగా తొలగించిన తర్వాత షెడ్ను మరోసారి పరిశీలించాలి. నేలపై మిగిలిపోయిన పొడి, ఈకలు, ఫీడ్ కణాలు ఏవైనా ఉంటే వాటిని కూడా పూర్తిగా తొలగించాలి. ఆ తర్వాత డ్రై క్లీనింగ్ చేయాలి. ఫ్యాన్లు, కటన్లు, గోడలు, సీలింగ్ స్తంభాలు, ఎలక్ట్రిక్ ఫీడ్ పాన్లు, డ్రింకింగ్ లైన్లు అన్నింటినీ పేరుకుపోయిన దుమ్మును ఖచ్చితంగా తొలగించాలి. ఎందుకంటే దుమ్ములో కూడా అనేక రకాల సూక్ష్మజీవులు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. గుర్తుంచుకోండి, మంచి బయోసెక్యూరిటీ అంటే కేవలం మందులు లేదా వ్యాక్సిన్లు మాత్రమే కాదు, శుభ్రమైన షెడ్ కూడా అంతే ముఖ్యమైనది. శుభ్రత ఎంత బాగుంటే తదుపరి బ్యాచ్లో వ్యాధుల ప్రమాదం అంతా తగ్గుతుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నట్టుగా లిటర్ తొలగించే ప్రతి దశలో కూడా ఎంతో కీలకమైనది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలే భవిష్యత్తులో పెద్ద నష్టాలను నివారించే సహాయం అయితే పడుతూ ఉంటాయన్నమాట. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి పౌల్ట్రీ ఫార్మింగ్, బయోసెక్యూరిటీ మేనేజ్మెంట్ల గురించి మన పౌల్ట్రీ ఫార్మ్ విత్ ప్రశాంత్ అనే ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ధన్యవాదాలు. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్.